బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక లేడీ రక్తపు మడుగుల్లో పడుంది. తన గొంతు పైన విపరీతమైన కత్తిపోట్లున్నాయి. తన ఫేస్ అంతా నుజ్జు నుజ్జయింది. అసలు చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఇదంతా తెలుసుకునే ముందు ఈ ఇమేజ్ చూసి చెప్పండి. ఈ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది బ్రో, క్యూట్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఓవరాల్ గా హీరోయిన్ లా ఉందని మీరు అనొచ్చు. బట్ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ అమ్మాయి తన సొంత తల్లినే క్రూరాతి క్రూరంగా 151 సార్లు పొడిచి బేస్బాల్ బ్యాట్ తో మొహం మీద 40 సార్లు కొట్టి చంపింది. ఈ అమ్మాయి ఇంత క్రూరంగా ఎలా మారింది? తన సొంత తల్లినే చంపాల్సిన అవసరం ఏంటి? ఇదంతా తెలియాలంటే వీడియోని మీరు టిల్ ఎండ్ వరకు చూడండి. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 8 ఏళ్ళు అవుతుంది. అయితే టిక్ టాక్ లో ఈమె ఎక్స్ప్రెషన్స్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. తర్వాత తెలిసింది ఈమె ఒక క్రిమినల్ అని. ఈమెను స్వీట్ అండ్ సైకో పేరుతో మళ్ళీ వైరల్ చేశారు. ఈ వీడియోలో ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ జైల్ సూట్ లో కనిపిస్తుంది. ఈమెను కోర్టులో వీడియో తీస్తున్నప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇజబిల్లా గూజియాన్, ఏజ్ 25. ఆమె ఉండేది అరోరా ఏరియాలో. కోర్టు వివరాల ప్రకారం ఇజబిల్లా తన సొంత తల్లిని క్రూరాతి క్రూరంగా చంపిందని ఉంది. పోస్ట్ మార్టంలో తన గొంతు మీద 151 సార్లు పొడిచి చంపినట్టు, ఫేస్ మీద 40 సార్లు బేస్బాల్ బ్యాట్ తో కొట్టినట్టు ఉంది. ఈ సంఘటన జరిగింది 2013లో. ఇజబిల్లా తల్లి వేరే వ్యక్తితో కాపురం ఉంటుంది. అంటే ఇజబిల్లా తండ్రి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు కాబట్టి. సో వాళ్ళ తల్లి వేరే వ్యక్తితో కాపురం ఉంటుంది. అది ఇజబిల్లాకి ఇష్టం లేదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న విడిపోవడం ఇజబిల్లాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ వాళ్ళు విడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ అమ్మే అని ఇజబిల్లా బలంగా నమ్మింది. ఇప్పుడు ఆ కొత్త వ్యక్తిని, ఆ స్టెప్ ఫాదర్ ప్లేస్ లో వాళ్ళ ఫాదర్ ని చూసుకోలేకపోతుంది. ఇజబిల్లాకి తన తల్లికి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేవి. వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవారు. చాలా సార్లు ఇజబిల్లా వాళ్ళ అదే స్టెప్ ఫాదర్ ముందే వాళ్ళ కూతుర్ని బాగా తిట్టేది. నీ ప్రవర్తన మార్చుకో, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేది. ఇజబిల్లాకేమో అది నచ్చేది కాదు. అతన్ని చూస్తూ చాలా కోపంగా వచ్చేసేది. అయినా సరే ఇజబిల్లా చాలా సందర్భాల్లో వాళ్ళ అమ్మతో నువ్వు ఎందుకు నాన్నను వదిలేసావు, నాన్న చాలా మంచోడని గొడవ పడుతూనే ఉండేది. ఇప్పుడు ఇజబిల్లా వయసు 18 సంవత్సరాలు. ఆ రోజు ఆగస్టు 27, 2013లో రోజులాగానే ఇజబిల్లా వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుంది. ఈసారి వాళ్ళ అమ్మకి బాగా కోపం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగానే అక్కడుండే పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని మందలించి వెళ్లారు. వాళ్ళ నాన్న కూడా వచ్చి ఇజబిల్లాని ఓదార్చారు. ఇంకెప్పుడు అమ్మతో గొడవ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. పోలీసులు చెప్పిన మాటలు, తన సొంత తండ్రి చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఈసా వాళ్ళ స్టెప్ డాడీ కూడా హాల్లోనే ఉన్నాడు. సాయంత్రం అయింది. ఇజబిల్లా వాళ్ళ మదర్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు. ఈసా తలుపు తట్టింది, కానీ ఎలాంటి రెస్పాండ్ రాలేదు. సర్లే వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే ఈరోజు పెద్ద గొడవ జరిగింది కాబట్టి కోపంలో ఉంటుందిలే, పిలిస్తే మళ్ళా గొడవ చేస్తుందని చెప్పి సైలెంట్గా వెళ్ళి తన బాత్రూంలో స్నానం చేస్తుంది. అప్పుడే ఇజబిల్లా వాళ్ళ అమ్మకు ఒక మెయిల్ చేసింది, యు విల్ పే అని. దాని అర్థం ఏంటంటే నువ్వు చేసిన దానికి చెల్లించాలి అని. అప్పుడు ఈసా ఒక కత్తి, ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకొని వాళ్ళమ్మ బాత్రూమ్ సైడ్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళి వాళ్ళమ్మ మీద దాడి చేసింది. కత్తితో కసితీరా పొడిచి చంపింది. వాళ్ళమ్మ స్పృహ తప్పి టబ్బులో పడిపోయింది. వెంటనే బేస్బాల్ బ్యాట్తో 1 కాదు 2 కాదు వాళ్ళ అమ్మ మొహం మీద 40 సార్లు కొట్టింది. అప్పుడు పైనుంచి ఏవో అరుపులు వినిపించడంతో ఈసా స్టెప్ ఫాదర్ పైకి వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. చాలాసేపటి తర్వాత ఈసా ఒక కత్తితో బేస్బాల్ బ్యాట్తో బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నకి ఈ విషయం అర్థమైంది. బాత్రూంలో మొత్తం రక్తమే. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పుడే ఇజబిల్లా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళగానే ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళి తన పైన రేప్ అటెంప్ట్ జరిగిందని, వాళ్ళని తప్పనిసరిగా కొడితే రక్తం తన డ్రెస్ మీద పడిందని, తన డ్రెస్ మార్చుకోవడానికి మీ షాపింగ్ మాల్లో పర్మిషన్ ఇప్పించండి అని చెబితే ఆ షాపింగ్ మాల్లో తన డ్రెస్ మార్చుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. పోలీసులు కూడా ఆమెను వెతకడం మొదలు పెట్టారు. తను ఎక్కడ దొరకలేదు. కానీ ఒకరోజు పబ్లిక్ గార్డెన్లో ఇజబిల్లా వాళ్ళకి కనిపించింది. పోలీసులు వచ్చి ఆమెను ఎంక్వైరీ చేస్తుంటే ఆమె ఏం చెప్పిందంటే, నేను మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదు, నా పేరు ఇజబిల్లా కాదని చెప్పింది. ఫైనల్లీ ఇజబిల్లా ఆమెనే అని ప్రూవ్ అయ్యి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో సబ్మిట్ చేసి తీసిన వీడియో ఇది. కోర్టులో ఇజబిల్లా మానసిక స్థితి ఏం బాలేదని చెప్పి ఆమెను వెంటనే ట్రీట్మెంట్ కోసం పంపించారు. స్టిల్ ఆమె ఇంకా ట్రీట్మెంట్ లోనే ఉంది. ఇది మొత్తం రియల్ స్టోరీ. ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.